లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా, యేసు నీ కరుణా ఇది మాకు శరణని యాసతో నమ్మిన యదములకెల్లా యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా. ఎన్నిక సేయక ఏ పాపినైనను మన్నించి బ్రోచెడు మా దేవుడైనా యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు ప్రతిదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ మనకు ఏమి కావాలో ఆ వాక్యాన్ని ఆయనే మనకు అందిస్తూ మన హృదయాలు సెదతీరుస్తూ ఆయా అనుభవాల్లో అవసరమైన సందేశం ద్వారా మనకు ఉపదేశం ఇస్తూ మనం నడిపిస్తున్న ఆ దేవదేవుని వెంట మనం నడుద్దాం. దిన ప్రయాణమంతయు మనకు క్షేమాన్ని కలిగినట్లుగా దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన ద్వారా మరొక దినం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థించిద్దాం.
కృపగల దేవా దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి ప్రభా మీరు ఒక్కొక్క కీర్తన, ఆ కీర్తనలోని భక్తుని యొక్క అనుభవాలు, ఆవేదన, దాని వెనుక తాను చాటిన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండగా మేము కూడా మా జీవిత అనుభవాలను వాటిని అన్వయించుకొని తద్వారా మేము కూడా ఆ భక్తుని అడుగుజాడల్లో ముందుకు సాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 12వ కీర్తన మొదటి వచనం, యెహోవా నన్ను రక్షించుము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. 2వ వచనం, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. మరి దావీదు భక్తుని జీవిత అనుభవాల్లో నేను దినము చెప్పాను. ఆయన జీవితంలో ఏనాడు కూడా సంతోషం పొందిన అనుభవాలు ఎక్కువగా మనకు ఇక్కడ గ్రంథస్థం చేయబడలేదు. ఆయా శ్రమల అనుభవాలను ఎక్కువగా మనకు దావీదు జీవితం నుంచి మనకు చూపించారు. కాబట్టి మనము ధ్యానం చేసిన కీర్తనలన్నీ కూడా ఆ నేపథ్యంలోనే ఎక్కువగా కొనసాగుతున్నాయి. అవి కేవలము విలాపాలు, విజ్ఞాపనలు మాత్రమే కాదు, విశ్వాసాన్ని కూడా వ్యక్తపరిచేవిగా ఉన్నాయి. కాబట్టి ఆ విలాపం వెనుక విజ్ఞాపన, విజ్ఞాపన వెనుక విశ్వాసాన్ని మనము దృష్టించాలి. ఆ విశ్వాసాన్ని మనము మన వ్యక్తిగత అనుభవాలకు సాదృశ్యాలుగా స్వీకరించాలి. సో ఈ కీర్తన మిగతా కీర్తనల వలె ఆ శ్రమ అనుభవంలోంచి రాయబడ్డ ఆ కీర్తనగా భావించవచ్చు. మరి యెహోవా రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి. ఈ మాట ఇంగ్లీష్ భాషలో హెల్ప్ లార్డ్ అనే మాట, హెల్ప్ లార్డ్ అనే మాట. ఈ హెల్ప్ అనే పదం అనగా సహాయం అనే పదం చాలా సందర్భాల్లో మనం వాడుతుంటాం. కొంతమందికి ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు హెల్ప్ అని అడుగుతాం, లేకపోతే కింద పడిపోయినప్పుడు పైకి లేపడానికి హెల్ప్ అని అడుగుతాం, లేకపోతే ఒక ప్రమోషన్ కావాల్సి వస్తే అధికారుల దగ్గరికి హెల్ప్ అని అడుగుతాం. సో ఈ హెల్ప్ అనే పదాన్ని చాలా 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 సందర్భాల్లో, చాలా అనుభవాల్లో వాడుతుంటాం. కాబట్టి ఇక్కడ రక్షించుము అని ఆ పదము వాడబడ్డప్పటికీ సేవ్ మీ అనే పదం కన్నా హెల్ప్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్, ఈ సమస్యాత్మకమైన స్థితిగతుల్లోంచి బయటికి రావడానికి నాకు నువ్వు సహాయం చేయాలి ప్రభువా. సీకింగ్ గాడ్స్ సపోర్ట్ ఆర్ హెల్ప్. ఆ సమయంలో ఆయన వాడిన ఆ పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి. ఈ కీర్తనకు ఒక భక్తుడు పేరు పెడతాడు, గుడ్ థాట్స్ బిఫోర్ బ్యాడ్ టైమ్స్. గుడ్ థాట్స్ బిఫోర్ బ్యాడ్ టైమ్స్ అనగా చేదు అనుభవాల మధ్య, ఇబ్బందికరమైన అనుభవాల మధ్య మంచి తలంపులు కలిగి ఉండడం. మరి ఆ టైటిల్ పెట్టడానికి ఆ రచయిత లేకపోతే ఆ సందేశకుని యొక్క భావన ఏదైనప్పటికీ కూడా మనకు చేదు అనుభవాలు కలుగుతున్నప్పుడు రిటాలియేషన్ అనే భావన కలుగుతుంటుంది. అనగా ఎదురు తిరగడం కానీ, కక్ష కానీ, లేకపోతే వారి మీదకి వారిని దూషించడం కానీ, శపించడం కానీ, శిక్షించమని కోరడం కానీ, ఇటువంటి అనుభవాలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఈ ఇబ్బందికరమైన కొలిమిలో పరీక్షించబడుతూ కూడా మంచి భావన, మంచి థాట్స్ మనకు రావడం. మంచి భావన ఎప్పుడు వస్తుందంటే, పరీక్షించబడే ఈ ఇబ్బంది అనగా కాల్చబడుతున్న ఆ ఇనుము, లేకపోతే ఆ కాల్చబడుతున్న సువర్ణం తను కాలుస్తున్న అగ్ని కన్నా ఈ అగ్ని పరీక్ష ద్వారా నేను నాలోని మలినాన్ని తొలగించుకుంటున్నాను.
నేను పరీక్షించబడుతున్నాను, నాలోని మలినం తొలగించబడుతుంది, నేను పవిత్రమైన సువర్ణముగా మార్చబడుతున్నాను, పవిత్రమైన సువర్ణంగా మార్చబడుతున్నాను. సో నన్ను కాలుస్తున్న ఈ అగ్ని నాకు మేలు చేస్తుంది, నాకు మేలు చేస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ థాట్ అండి. నన్ను నా కలుగుతున్న ఈ శ్రమలన్నీ కూడా నన్ను పవిత్రునిగా చేయడానికి, లేకపోతే నన్ను పర్ఫెక్ట్గా చేయడానికి, టు మేక్ మీ పర్ఫెక్ట్. సో ఈ శ్రమలన్నీ కూడా నాలోని ఇంపర్ఫెక్షన్కి అవకాశం ఉన్న పరిస్థితులన్నీ దూరపరచడానికి దేవుడు నన్ను ఇబ్బంది కొలువులో పరీక్షిస్తున్నాడు. సో ఈ భావన నేపథ్యంలో యాక్సెప్టింగ్ ద సఫరింగ్ or inviting the troubles in his life so that he may be purified according to the will of God. నన్ను పిలిచిన నా దేవునికి అనుకూలమైన రీతిగా నేను మలచబడటానికి, నాలోని మలినాలు తొలగించడానికి దేవుడు అనుమతించిన శ్రమలు. సో ఆదామును బట్టి అందరం కూడా ఆ మలినపు అనుభవాల మధ్య జన్మించాము, జీవిస్తున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటాడు పౌలు భక్తుడు. దావీదు కూడా అంటాడు ఆ తర్వాత కీర్తనలో. సో అటువంటి మలినపు అనుభవాల మధ్య మరి మీలో కొంతమంది స్త్రీలకు తెలుసు, లేకపోతే నర్సింగ్ డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న వారికి తెలుసు. బిడ్డ జన్మించిన వెంటనే ఒక రకమైన ఆ ఫంగస్తో చూడటానికి కూడా ఇబ్బందిగా ఉండే రీతిగా గర్భంలోంచి బయటికి వస్తారు. ఆ బిడ్డను శుభ్రం చేసి ఆ మలినాన్ని అనగా అంటుకొని ఉన్న ఆ ఫంగస్ లాంటి దాన్ని మొత్తాన్ని శుభ్రం చేసి తల్లికి అందిస్తే, తల్లికి కానీ తండ్రికి కానీ బంధువులు కానీ అందిస్తే వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. ఆ మలినంతోనే అలాగే ఇస్తే ఆ తల్లి తండ్రి హత్తుకొని ముద్దు పెట్టడం కొద్ది కష్టం. ఆ రీతిగానే మనము జన్మత మలినంతో జన్మించబడ్డాం, పాపంతో జన్మించబడ్డాం. సో అన్లెస్ అంటిల్ యు ఆర్ ఎగ్జామిన్డ్ బై గాడ్, దేవుని చేత, దేవుని అగ్ని పరీక్షకు నువ్వు నిలబడకపోతే, ఆ అగ్ని పరీక్ష చేత పరీక్షించబడకపోతే, ఆ పరీక్ష అనుభవం ద్వారా నీవు తట్టుకొని నిలబడగలిగితే, అనగా కాలి బూడిదైపోతే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఆ పరీక్షలో నువ్వు నిలబడకపోతే, అనగా నీలో మలినమే ఉంటే కాలిపోతావు. నీలో మేలిమి బంగారం ఉంటే ఈ మలినమంతా కరిగిపోతుంది, బంగారం నిలుస్తుంది. నీలోని బంగారాన్ని దేవుడు కోరుకుంటాడు, నీలోని బంగారాన్ని కోరుకుంటాడు. ఇంకొక మాటలో చెప్పండి, ఆదాము ద్వారా కలిగిన ఆ మలినము తొలగించబడ్డప్పుడు దైవ నిర్మితమైన మనిషి లోపల ఉంటాడు. ఆయన కావాలి, తన పోలిక చొప్పున తన స్వరూపమందు రూపకల్పన చేసి తన జీవవాయువును ఊదిన ఆ మనిషి కావాలి దేవునికి. ఆ మనిషి కొరకు ఆదాము అవ్వల ద్వారా అంటబడ్డన్నటువంటి ఆ మలినాన్ని దూరపరచడానికి ఈ పరీక్షలు. సో దావీదు జీవితంలో యెహోవా రక్షించుము, హెల్ప్ లార్డ్ అనే మాట, సహాయం చేయి ప్రభువా, రక్షించు ప్రభువా. సో ఈ పరీక్షలన్నీ కూడా నా లోని మలినాన్ని తొలగింపు చేసి, పాపాన్ని తొలగింపు చేసి పరీక్షించడానికి అని భావిస్తున్నాడు. కాబట్టి అగ్నిలోంచి బయటికి రమ్మని కాదు, అగ్నిలో ఉండగా కూడా నీవు నన్ను రక్షించావు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఏ రీతిగా నీవు రక్షించావు. అగ్నిలో ఉండగా, అగ్ని చేత పరీక్షించబడుతుండగా కనీస అగ్ని వాసన కూడా వారిని అంతకుండా, వెంట్రుకు కూడా వారిని కాలకుండా అగ్నిలో ఉండగా కాపాడిన దేవుడు నీవు. ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా కానీ. వారిని పడవేసిన వారే కాలిపోయారండి. వీరి యొక్క మాటలు బట్టి, వీరి యొక్క స్పందన బట్టి అగ్నిని ఎడంతలు అధికం చేస్తాడు. ఆ వేడికి తట్టుకోలేక వేయటానికి వెళ్ళిన వారు పాడి కాలిపోయారు. వీడు హాయిగా సంచరిస్తూ పెరట్ చేస్తున్నారు. అక్కడ పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ పోయినట్టు పోతున్నారు, వారితో పాటు 4వ వ్యక్తి. ఇట్స్ హౌ
దట్స్ హౌ. సో అగ్నిలో ఉండగా అగ్నిలోంచి బయటికి తెమ్మని కాదు. సో నేను పరీక్షించబడుతున్నప్పుడు, అగ్నిలో పరీక్షించబడుతున్నప్పుడు నీవు నన్ను కాపాడుతూ ఉండాలి, నశించిపోకుండా కాపాడుతుండాలి, నాశనం కాకుండా కాపాడుతుండాలి. నాకు ఆ నిరీక్షణ ఉంది. ప్రభువా సహాయం చేయి, ప్రభువా రక్షించు. ఆ రక్షణ అనే భావన అక్కడ కనబడుతూ, మరి సిచ్యుయేషన్ మే బి డిఫరెంట్, పరిస్థితులు వేరు కావచ్చు. ఆనాడు ఆ భక్తుని యొక్క పరిస్థితి వేరు, ఈనాడు నీ పరిస్థితి వేరు. ఆనాడు అతని పరీక్షలు వేరు, నీ పరీక్షలు వేరు. ఆయన పరీక్షించబడుతున్న విధానం కానీ పరిస్థితులు కానీ వేరు. సౌలు చేత తరంబడుతున్నాడు, అబ్షలోము చేత తరంబడుతున్నాడు, శత్రువుల చేత మరి హింసించబడుతున్నాడు. సర్కమ్స్టాన్సెస్ మే బి డిఫరెంట్ టు యూ. సేమ్ సిచ్యుయేషన్ నీ కుటుంబంలో నా కుటుంబంలో ఉండాలని లేదు, కానీ పరీక్ష మాత్రం ఉంది. ఒక విశ్వాసివి అన్న భావన నీకుంటే నీకు తప్పనిసరిగా పరీక్ష ఉంటుంది. ఒకవేళ నువ్వు పరీక్షించబడ్డం లేదంటే నీవు వ్యర్థమని, నీవు పరీక్షించబడినా, నీవు పరిశోధించబడినా, నీవు పరీక్షించబడినా, నీవు పరిశుద్ధపరచబడవని దేవునికి తెలిస్తే ఈ లీవ్స్ వదిలేస్తాడంతే, చెత్తలో పడేస్తాడు. He will not waste his time in examining you when he knows that you are a waste fellow. అలా కాకుండా ప్రభువా నాలోని వేస్ట్ తొలగించిన ఆయన, నాలో నీ ఆకారం ఉంది కదా ప్రభువా, నీ ఆత్మ ఉంది కదా ప్రభువా, నా ఈ వేస్ట్ని తొలగించి ఈ ఫెలోను నీ ఫెలోగా వాడుకో ప్రభువా. డోంట్ లీవ్ మీ యాజ్ ఎ వేస్ట్ ఫెలో. ఈ భావన, ఈ ప్రార్థన మనకు ప్రభువా యెహోవా నన్ను రక్షించు, నన్ను రక్షించు. మిగతా మాటలు చాలా చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి, కానీ ఈ మాటలు, ఈ ఒక్క మాట మనం తీసుకుంటే నీ జీవితంలో, నా జీవితంలో, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ యూ అండ్ మే బీ ఫేసింగ్. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటాయి, కొంతమందికి అవమానకరమైన ప్రశ్నలు ఉంటాయి. రీసెంట్గా ఒక సోదరి గురించి నేను చెప్పాను, ఆఫీస్లో చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఆ సోదరికి చెప్పిన కొంత ప్రోత్సాహకరమైన మాటలు బట్టి ఆమె అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన నేపథ్యంలో అప్పటి వరకు బాధించి, శోధించి, అవమానంగా మాట్లాడిన వాళ్ళు నోరు మెద పరిస్థితికి మారారని మరలా నేను విన్నాను. దట్స్ హౌ హ్యాపెన్స్. ఆ పరీక్షలో నువ్వు నిలబడితే నీ శత్రువులు లయమైపోతారు. ఆ పరీక్షలో నువ్వు నిలబడకపోతే నీ శత్రువులు నిన్ను కబలిస్తారు. దట్స్ ఇట్. కాబట్టి నువ్వు నిలబడాలంటే ఆయన సహాయం కావాలి. అగ్నిగుండంలో నువ్వు కాల్చబడకుండా నువ్వు స్థిరంగా ఉండాలంటే ఆయన నీకు కావాలి. ఆయన నీకు కావాలి, నీతో ఉండాలి, నీలో ఉండాలి. దానికి నీవు అడగాలి, నీవు కోరుకోవాలి, విజ్ఞాపన చేయాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రభువా యెహోవా నన్ను రక్షించు, నన్ను రక్షించు. కొత్త నిబంధనలో ఈ రక్షణ అనే మాట వేరే భావంతో వచ్చింది, సాల్వేషన్. కానీ పాత నిబంధనలో ఈ రక్షించు అనే మాట విడిపించుము, లేకపోతే సహాయం చేయము, ఈ సమస్య నుంచి, ఈ కష్టం నుంచి, ఈ బాధ నుంచి, ఈ బలహీనత నుంచి నన్ను బయటికి తీసుకుని రా అనే అభ్యర్థన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో నేటి కాలంలో వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ సిచ్యుయేషన్స్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ మే బి ఫేసింగ్, రిక్వెస్ట్ గాడ్ టు కమ్ అండ్ సపోర్ట్ యూ, టు కమ్ అండ్ స్టాండ్ బిసైడ్ యూ. నీ ప్రక్కన నిలవమని అడుగు, సహాయం చేయమని అడుగు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడండి, విడిచిపెట్టేవాడు కాదు, విస్మరించేవాడు కాదు. విశ్వాసం నీదైతే సహాయం ఆయనది. విశ్వాసంతో అడుగుదాం,
సహాయం పొందుదాం. తద్వారా దేవుని చేత ప్రేమించబడే వారం అనే భావనలో మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొకసారి ప్రభావ నీ వాక్యాన్ని చేతపట్టుకొని నీ బిడ్డలతో కలిసి మాట్లాడుతుండగా మాకు ఉపదేశించేది నీవు కనుక, మా స్థితిగతులు నీకు తెలుసు కనుక, ఏ స్థితిగతుల మధ్య మేము ఉన్నామో నీకు ఎరుక కనుక, ఆ స్థితిగతిలోంచి విడిపించే శక్తి మీకే ఉంది కనుక ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్య బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.